గోదావరి మళ్ళీ ఓం శ్రీ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కరెడ్డి వారి బాల్య గ్రామం అక్కరెడ్డి వాళ్ళ అక్కరెడ్డి వారి పాలెమంట వర్ష ఋతువే భాద్రపద మాసే శుక్లపక్షే బుధవార శ్రీ శుభనక్షత్రే శుభయజ్ఞ భీమణ విష్ణా శ్రీవాన్ కోళ్ళాల గోత్రస్య గోపయ్య నామదేశ ధర్మదే లక్ష్మీ ధర్మదే శ్రావణి నామదేశ సపుత్రజ ధనంజయ వెంకటమణికంఠమాతి నామదేశ నివాస నామదేశ మాయమానస రకాల నివాల గ్రామాలందు భక్తుల సహకారంతో పెద్దల కమిటీ వారి కాధ్వర్యంలో అంతర్మెంటి పాల్గొన్నారు. సాగరంలోని గోపయ్య ఈ గ్రామం పాడి మనసు దొరుకుతున్నారని గ్రామ భక్తుల సాగరంతో గోపయ్య లక్ష్మీ దుర్గ కళ్యాణ దేవత భ్యోచుడాచార దేవత వచ్చే మీ పేరు మమ్మాని చూడండి ఓం క్షేమ ధైర్య ధైర్య విజయ ఆయన కూతురు బాబు మంత్రాలు మళ్ళీ ఉపేంద్రకు వచ్చి బాగున్నాయి మన తర్వాత ఉపేంద్ర మాట్లాడితే ఎవరికి సంరక్షయామి అగమతు దీవానం సమతుని ఘంటానాదం పుర్యాస్మి గాణిపాదవతి దినేశ్వర స్వామి దేవతభ్యః ధాయామి ధనం దుప్రయామి ఆవాహయామి అహం ధ్యానం దుప్రయామి సువర్ణ కరజస్మహం మహానం గోయాజరామతో వాళ్ళది వేద పాఠశాల సమితి సపరేట్ కుమార గాణిబాధ పరిస్థితి విఘ్నేశ్వర స్వామి దేవత హచ్చోదర చతుర్ణ నానా విధ పరిమళ పత్ర ధూపయాగ్రహామి ధూపం దర్శయామి ధూపదీప ధ్రువహుమీకరణ అవసరార్థం మహానైవేద్య సమర్పయామి ఫణాత 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 ప్రమాణత్వ మహానామ కల్పరణ నాజన మంత్ర ఆవాహమోజయామి భక్తులు మూలవండి. ఓం శాంతి. 366 మునులు తపస్సు చేసినది పవిత్రమైన మునివేరుమైన శ్రీకృతం వారు 16 శతాబ్దంలో 95 వేట పుట్టి వెలుచున్నారట. శతాబ్దానికి అనగా 100 సంవత్సరాలు. మనం ఉన్నవారు 21వ శతాబ్దంలో ఉన్నామండి. అనగా 500 సంవత్సరాల నాడు జగజ్జనని పుట్టి వెలిచిన ప్రతి మాఘపౌర్ణానికి నాకు ఈ మహానుజంలో వచ్చింది. అలనాడు రామచంద్రుడు కోదండ రామస్వామి వారు జతరథ మహారాజు పుట్టి అన్నదమ్ములుగా ఉండాలి, కుటుంబంగా ఉండాలి, మానవ మనుగుడిగా ఉండాలి అని సాటి చెప్పినటువంటి మహానుభావుడు రామచంద్ర మహారాజు. నేడు ఈ కలియుగంలో మానవ జన్మెత్తిన శ్రీకృతం వారు తల్లిదండ్రులతో సమాజంలో భర్తతో దేవుడితో సాటి చెప్పిన మహాసాధ్యమైన శ్రీకృతం వారు. అతి లోకపావని ప్రతి మాఘపౌర్ణానికి నాకు నా భర్త కళ్యాణం జరిపించాలి, తదుపరి వచ్చే పాలన పురానికి చిన్నాలు జరిపించాలని నాడు శాసించగా నేటి వరకు కూడా అలాగే జరుగుతుందా. ఈ కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు కూడా తిరుమల పుణ్యక్షేత్రం కూడా తలుపులేస్తున్నారు. అయితే తిరుపతి వారు కూడా తలుపులేశారు కానీ నైవేద్యం భక్తులు అర్చకులు పెట్టి అయితే పచ్చితంతో 2020లో తిరుపతి వారి కళ్యాణం తిరునాళ్ళ అయిపోయినాక లాక్డౌన్ పెట్టారు. మళ్ళా 2020లో కూడా అమ్మవారి తిరునాళ్ళ కళ్యాణం వచ్చే టైంకి లాక్డౌన్ ఎత్తేస్తున్నారు. మరలా తిరునాళ్ళ కళ్యాణం అనేక లాక్డౌన్ పెట్టున్నారు. అనగా అప్పటి నుండి కూడా అమ్మవారికి దివ్య కళ్యాణం తిరుమల ఆత్మలో జరుగుతుంది. అటువంటి లోకపావన చంద్రచర ఈ రోజున పోలీసు సోదరులు కావాలని తమ్ముడు చంద్రారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు మరణి సంవత్సరం అయితే ఈ ప్రోగ్రాన్ని ఎప్పుడు బుక్ చేస్తున్నా. అయితే ఈ రోజున మా ప్రస్తుతానికి ఎటువంటి అవకాశం లేదు. ఊరిని కనపడే వెళ్ళిపోవాలి మాట ఇచ్చున్నామన్న సత్యం కొరకే వచ్చి ఉన్నాం. కానీ ఎందుకనగా ఈ సోమ సిస్టమ్ పెట్టే కురవాడికి దెబ్బతగిలింది. ఇందులో కురవాడు ఫ్లాట్ స్వామి కురవాడే దెబ్బతింది. సరే అతను లేకపోయినా ముందు సోమ సిస్టమ్ పెట్టే కురవాడు కావాలి. మా దగ్గర ఉన్న రమ్మని ఈయనైతే నాయన పక్క ఈయన పక్క ముందు దగ్గర కదా మరి పెట్టి చెప్పులు చూశారుగా. ముగ్గురు అత్తతో కాపురం చేస్తుంది, నేలతో కాపురం చేయాలంటాం నా పద్ధతి. అయితే కళాకారుని మాట తప్పకూడదు, అనిదా కుదరనప్పుడు కుదరదు అని ఇక్కడికి వచ్చేందుకు సకల మర్యాదతో మమ్మల్ని గౌరవించిన గౌరవానికి సరస్వతి మా కళాబంధం. ఇందున ఈ తిరుపతి వారి కథ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో ఈ కళ్యాణం ఎందుకు జరిపిస్తున్నాం అంటే మీ గ్రామం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ అందరూ రైతులు బాగుంటే గ్రామం బాగుంటే గ్రామంలో